క్రీస్తునందు ప్రియమైనటువంటి సోదర సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏ హ్యాపీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ కూడా మంచి శుభోదయం. ఈరోజు దేవుడు మన జీవితాల్లో నూతన దినాన్ని అనుగ్రహించారు. నూతన దినమే కాకుండా నూతన మాసం జూలై నెల మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు. దేవుడు గతించిన నెలంతా కూడా కాచి కాపాడారు. ఈరోజు మనము ఈ జూలై మాసం మన జీవితాల్లో మనం చూడటానికి దేవుడు సహాయం చేశారు కనుక దేవునికి ఎంతో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మన జీవితాల కొరకు ఒకసారి మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అనే మాట మనం చూస్తున్నాం. సియోను అనగా దేవుని యొక్క రాజ్యము, పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్యములో దేవుడు ఉంటాడు. అక్కడ నుండి ఆయన పరిపాలన చేస్తాడు. అక్కడ నుండి తన ప్రజలను ఆయన ఆశీర్వదిస్తాడు అనేటువంటి సత్యము ఈ యొక్క వచనం ద్వారా మనకి అర్థమవుతుంది. ప్రియులారా, మనలను ఈరోజు మాత్రమే కాకుండా ఈ నెలంతా కూడా దేవుడు ఆయన మనలను ఆశీర్వదించాలనేటువంటి వాగ్దానము ఈరోజు మనం చదువుకున్నాము. దాని యందు విశ్వాసం ఉంచుదాము. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా, ఏ ప్రయత్నాలు చేస్తున్నా ఆయన ఆశీర్వాదం మనతో ఉంటుందనే సత్యాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు. ప్రియమైన సహోదరి సహోదరులారా, భయపడద్దు, బెంగపడద్దు, ఆందోళన పడద్దు. ఆయన ఆశీర్వాదం ఎప్పుడు కూడా మనతో ఉంటుంది. ఈరోజు మీరు ఏం పనులు చేస్తున్నారో, ఏమి తలపెడుతున్నారో, ఏమి చేయాలని ఆశపడుతున్నారో, ఎక్కడికి వెళ్ళాలని మీ గమ్యస్థానము మీరు నిర్ణయించుకుంటున్నారో, అవన్నీ అంశాలలో కూడా దేవుని ఆశీర్వాదము మనతో ఉంటుందని సత్యాన్ని మర్చిపోవద్దు. అలాగే భయపడద్దు. దేవుడు ఆయన రాజ్యములో నుంచి మనలను దీవిస్తున్నాడు, ఆయన ఆశీర్వదిస్తున్నాడు. కనుక దేనిని గురించి కూడా చింతపడకుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, దేని గురించి కూడా చింతపడద్దు. ఆర్థిక పరిస్థితి గురించి చింతపడద్దు. అనారోగ్య పరిస్థితి గురించి చింతపడద్దు. ఆయన ఆశీర్వాదం మనతో ఉన్నది. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల గురించి చింతపడవద్దు. దేనిని గురించి కూడా చింతపడద్దు. సియోను నుండి దేవుడు మనలను దీవిస్తున్నాడు, ఆయన ఆశీర్వదిస్తున్నాడు. కనుక ఈ వాగ్దానమందు నమ్మిక ఉంచండి. ఈరోజే కాదు, ఈ నెలంతా కూడా దేవుని ఆశీర్వాదము మనతో ఉంటుంది. అలా ఉండాలని మనం ప్రార్థన చేద్దాము. అలా ఉండేలాగున మనం విశ్వాసంతో ముందుకు కొనసాగుదాం. ధైర్యంతో ఉండండి, విశ్వాసంతో ముందుకు కొనసాగమని ఘనత, మహిమా, ప్రభావం దేవునికే అర్పిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో దేవా, ఈరోజు నూతన దినము, నూతన మాసం మా జీవితాలు మీరు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ రోజంతట్లో మీ కృపా కాపుదలు అందించండి. ఈ నెలంతట్లో మీ కృపా కాపుదలు అందించండి. మేము చేసే ప్రతి పనిలో, మేము చేసే ప్రతి ప్రయత్నంలో, మేము చేసే ప్రతి ఆలోచనలో మీ కృపా కాపుదల అనుగ్రహించి దీవించి ఆశీర్వదించమని, బలపరచమని, మీ మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు కుమ్మరించమని, సహాయ సహకారాలు అందించమని ప్రభువా నాయన, విశ్వాసముతో నింపి, బలముతో నింపి, శక్తితో నింపి, నిరీక్షణతో ఈ లోకంలో మేము ఎదుర్కొనే సమస్యలన్నీ కూడా జయించటానికి ప్రభువా మీ కృప కాపుదల అందించమని, దీవించమని, ఆశీర్వదించమని, మీరు ఇచ్చినటువంటి వాగ్దానమందు మేము పూర్తిగా విశ్వాసం ఉంచుతూ మీ అందే మేము ఈ లోకంలో జీవించటానికి అవకాశం దయచేయమని, మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని, దేవా త్వరలో రానైనటువంటి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ గుడ్ డే. మీకందరికీ కూడా ఈరోజు దేవుడు మేలు చేయునుగాక. ఆమేన్.